అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. 'బిగ్ బాస్‌లో' ఇమ్మాన్యుయల్ తన పెళ్లి కోసం గాని, లేదు అంటే తనకు ఒక రిలేషన్ కావాలి అని గాని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు తన రిలేషన్‌ని రివీల్ చేసిండు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడుంటుంది? ఈ వీళ్ళకు పరిచయం అయ్యి ఎన్ని సంవత్సరాలయితుంది? అంటే ఎప్పుడో ఉందా? లేదు అంటే రీసెంట్‌గానే పరిచయం అయిందా? లేదు అంటే ఇన్ని రోజులు మనకు తెలియకుండా దాచిపెట్టిండా? అసలు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంది? అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తనకు కాబోయే భార్య కోసం ఎంతో తపించాడు ఇమ్మాన్యుయల్. ఫ్యామిలీ వీక్‌లో ఖచ్చితంగా తన కోసం తన ప్రేయసి వస్తుందని ఆశపడ్డాడు. కానీ ఆమె రాలేదు. చివరికి ఫినాలే రోజైన తన కోసం వస్తుందని అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా ఆమె రాలేదు. తన కోసం తన తల్లి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి గురించి అడిగాడు ఇమ్మాన్యుయల్. అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ ఎలిమినేషన్ సందర్భంగా స్టేజ్ పైకి పిలిచినప్పుడు ఇమ్మాన్యుయల్ ఆమె వస్తుందని ఎంతో ఆశపడ్డాడు. కానీ అతను అనుకున్నట్టు ఆ అమ్మాయి రాలేదు. వాళ్ళ అమ్మ మాత్రమే వచ్చింది. అయినా ఆ అమ్మాయి కోసం వాళ్ళ అమ్మను కూడా అడిగినట్టు మనకు తెలుస్తుంది. ఎంత ప్రేముంటే అన్ని సార్లు వెయిట్ జేస్తాడు. కానీ ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. అంటే తనకు ఒక లవర్ ఉందని. అతను ఇన్ని రోజులు ఆమెను ఎందుకు దాచిపెట్టాడు? ఏదైనా కారణం ఉందా? లేదు అంటే ఈ 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత రివీల్ చేద్దామని ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాడా? అనేది ఎవరికీ తెలియని ప్రశ్న. కానీ అతను ఆమె కోసం ఎంత తప్పించాడో, అంటే ఎంత ఎదురు చూశాడో మనందరికీ తెలిసిందే. అయినా కూడా ఆమె ప్రతిసారి వస్తా అనుకున్న ప్రతిసారి ఆమె రాకపోయేసరికి పాపం ఇమ్మాన్యుయల్ కొంచెం అప్‌సెట్ అయినట్టు అనిపించింది. 'బిగ్ బాస్' ప్రతి సీజన్‌కి జనాల్ని మెప్పించిన పీపుల్ విన్నర్ ఒకరైతే 'బిగ్ బాస్' విన్నర్ మరొకరవుతారు. గత సీజన్‌లను పక్కన పెడితే ఈ సీజన్‌లో మాత్రం పీపుల్ విన్నర్ రియల్ విన్నర్ ఆటగాడు, పోటుగాడు, ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ రౌండర్ అంటే ఇమ్మాన్యుయల్ ఒక్కడే. కళ్యాణ్ పడాల విన్నర్ అయినా, తనుజ రన్నర్ అయినా కూడా వాళ్ళిద్దరికంటే కూడా బాగా ఆడింది మాత్రం ఇమ్మాన్యుయలే. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే 'బిగ్ బాస్‌లో' ఇప్పటికైనా, ఎప్పటికైనా అంటే ఇన్ని సీజన్‌లలో అంత అంటే అంత నవ్విచ్చింది, అంత ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది ఒక్కడు ఇమ్మాన్యుయలే. అది ఎవరినడిగినా చెప్తారు. సో, ఇమ్మాన్యుయల్ అంటే ఇప్పటికి అతను ఒకప్పుడు ఒక రకంగా ఉండే క్రేజీ ఇప్పటికి అది రెట్టింపయింది. అతని మీదున్న ప్రేమ గాని, అభిమానం గాని. ఎందుకంటే అతను ఆడిన ఆటలు గాని, అతను చేసిన పెర్ఫార్మన్స్ గాని, అతను చేసిన ఎంజాయ్‌మెంట్‌కి గాని ప్రేక్షకులని అంతగానో ఎంటర్‌టైన్‌మెంట్ జేషిండు. సో, దాని పరంగా అతనికి క్రేజీ బాగా పెరిగిందని అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ లేకపోయినా, తనుజ లేకపోయినా, అంతెందుకు మూడో స్థానంలో నిలిచిన డెమోన్ పవన్ లేకపోయినా, చివరికి 'బిగ్ బాస్' హోస్ట్ నాగార్జున లేకపోయినా ఉండేది లేదు. పీకేది లేదు. అంతలా ఇంపాక్ట్ చేశాడు. హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు 105వ రోజున ఆ హౌస్‌లో లైట్లు ఆర్పే వరకు కూడా ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు ఇమ్మాన్యుయల్. అలాంటి విన్నర్ మెటీరియల్‌లోని అత్యంత దారుణంగా 4 స్థానంలో ఎలిమినేట్ చేసి అవమానకరంగా హౌస్ నుండి బయటకు పంపించారు. ఖచ్చితంగా ఈ 'బిగ్ బాస్ 9' సీజన్‌లో మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది అంటే ఫస్ట్ నుండి 105 రోజులు జరిగిన ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో అంటే లైట్స్ ఎప్పుడైతే ఆన్ అయిందో, మళ్ళీ ఎప్పుడైతే ఆఫ్ అయిందో అన్ని రోజులు 105 రోజులు ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన వ్యక్తి ఒకే ఒక్కడు ఇమ్మాన్యుయల్. కానీ అదేందో దురదృష్టమో మరి అతను చేసుకున్న కర్మనో గాని, నాలుగో స్థానానికి పోవడం కొంచెం బాధాకరంగా అనిపిచ్చింది. ఎందుకంటే అంత ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన అతను ఒక్కసారిగా నాలుగో స్థానానికి పోయేసరికి అసలు అభిమానుల్లో అసలు ఏమైందో అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. 'బిగ్ బాస్' మోసం చేశాడా? లేదంటే నాగార్జున కావాలని ఆహ్, ఈ తగ్గించాడా ఓట్లు అనేది ఇప్పటి వరకు తెలియదు. ఇమ్మాన్యుయల్ కూడా 'శివాజీ' ఇంటర్వ్యూలు తీసుకునే టైముల్లో 'బిగ్ బాస్' అంటే ఈ ఇమ్మాన్యుయల్ కూడా
ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విన్నర్ అయినటువంటి పవన్ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే అంత మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసి, అంత మంచిగా ఆడిన అసలు ఇమ్మాన్యూల్ ఫోర్త్ స్థానంకెళ్ళడానికి కారణమేందో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అది ఓన్లీ ఇప్పుడు 'బిగ్ బాస్' నోరిప్పితే గాని తెలియని రహస్యం అది. అయితే 'బిగ్ బాస్' ట్రోఫీ గెలవకపోయినా జనం హృదయాలను గెలుచుకున్నాడు ఇమ్మాన్యూల్. జనం హృదయాలతో పాటు ఓ డాక్టర్ పాప హృదయాన్ని కూడా కొల్లగొట్టాడు. ఇమ్మాన్యూల్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసమే పరితపించి, తొలిసారిగా ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ ఇద్దరు దిగిన ఫోటోను షేర్ చేశాడు. తన కోసం ఎంతో ఉర్రూతలూగిన ఇమ్మాన్యూల్ ఎట్టకేలకు ఆమెను తెరపైకి తీసుకొనొచ్చాడు. కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఆమె ఒక డాక్టర్‌గా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికైతే డాక్టర్‌ను పట్టిండు మనోడు. తన కోసం తన కెరియర్‌ను త్యాగం చేసిన కాబోయే భార్య గురించి ఇమ్మాన్యూల్ ఏమన్నాడంటే, "థాంక్ యూ వేస్ట్ అమ్మా. నా లైఫ్‌లోకి వచ్చినందుకు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు. నాకు తెలుసు నిన్ను నేను చాలా హర్ట్ చేశాను. కానీ ఈ ఏడాది నుంచి మనం ఇంకా స్ట్రాంగ్‌గా ఉండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇప్పటి నుండి నిన్ను ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నా. నేను అడగకుండా దేవుడు నాకిచ్చిన అతిపెద్ద బహుమతి నువ్వు. నిన్ను ఎవరు రీప్లేస్ చేయలేరు. నా లైఫ్‌లో ఎంత సపోర్ట్ చేస్తున్నా, నా సపోర్టింగ్ సిస్టమ్ నువ్వు. థాంక్ యూ సో మచ్. నీ అన్‌కండీషనల్ లవ్ అండ్ సపోర్ట్‌కి థాంక్ యూ సో మచ్ బుజ్జి ఫెలో. లవ్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ వేస్ట్ మా. నా ప్రపంచం నువ్వే" అంటూ కొత్త ఏడాదిలో కాబోయే భార్యతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఆమెపై ఉన్న ఎనలేని ప్రేమని ఈ పోస్ట్ ద్వారా షేర్ చేశాడు ఇమ్మాన్యూల్. చాలా గొప్ప గొప్ప పదాలు వాడాడు. ఎందుకంటే తనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంటే వీళ్ళ పరిచయం ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు కానీ, ఆమె ఎప్పుడైతే తన లైఫ్‌లోకొచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు తను ఎంత సపోర్ట్ చేసిందో, ఎన్ని సార్లు అర్థం చేసుకుందో తనకు మాత్రమే తెలుసు. ఆ భావోద్వేగాన్ని అంటే తనలో ఉన్న భావాన్ని గాని, తన పైన ఉన్న ప్రేమను గాని ఇలా వ్యక్తపరిచాడు. ఎనీవేస్ వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి. ఇలాగే కలకాలం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మన ఛానల్ ద్వారా కోరుకుందాం. అలాగే ఇమ్మాన్యూల్ కూడా కొంచెం ఆచితూచి రిపీట్ అలాగే ఇమ్మాన్యూల్ కూడా అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ తన ఈ ప్రేయసి ఎవరైతే ఉన్నారో తన లవరు, ఆమెను హ్యాపీగా చూసుకుంటూ ఫ్యామిలీతో చాలా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నారు తన ఫ్యాన్స్. ఎట్టకేలకు ఇమ్మాన్యూల్ కూడా ఒక ఇంటివాడైతున్నాడని తన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మాన్యూల్ కూడా ఇన్ని రోజులు దాచడానికి కారణం ఏంది అంటే, 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత ఒకవేళ నేనే విన్నర్ అయితే అదే స్టేజ్ పైన అందరికి పరిచయం చేస్తానని అనుకున్నాడు. కానీ అది కుదరలేదు.